హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పంజరంలో రామచిలుక. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. దేవతా వస్త్రాలు కట్టించి కానీన మహారాజుకు బుద్ధి చెప్పిన తరువాత ఆ రాజ్యం నుంచి బయలుదేరిన వరప్రసాదులు 5గురు తెగని ప్రయాణం చేశారు. మార్గం మధ్యలో ఊళ్ళు, ఏళ్ళు, కొండలు, గుట్టలు దాటుకుంటూ క్రూర మృగాలను చంపుతూ 3 రోజుల పాటు ఎక్కడ ఆగకుండా సాగిపోయారు. 3వ నాటి మధ్యాహ్నం దప్పిక తీర్చుకోవటం కోసం ఒక సరోవర ప్రాంతంలో విడిది చేశారు. ఆ సరోవర తీరంలో ఒక వింతైన మర్రి చెట్టును చూశారు. ఆ చెట్టు కొమ్మలు ఆకాశంలోకి దూసుకుపోయినట్లున్నాయి. ఆ చెట్టు చుట్టూ తిరిగి ఎంత పరిశీలించినా, ముఖ్యంగా 4 కొమ్మలకు చివర ఎంత దూరంలో ఉన్నదో పోల్చుకోలేకపోయారు వారు. మిత్రులారా, ఈ మర్రి చెట్టు ఊడలను పరిశీలించారా? ఉక్కు స్తంభాల్లా ఉన్నాయి. ఈ కొమ్మలపై మనం ఇదివరకు చూడని వింత పక్షులెన్నో గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. ఆ 4 కొమ్మలను పరిశీలించారా? వీటిపై ఎవరినైనా రథాల సైతం తేలిగ్గా నడుపుకుంటూ పోవచ్చు. సరదాగా ఈ కొమ్మల పొడవెంతో చూసొద్దామా అన్నాడు రాముడు. మిగిలిన వారంతా సరేనంటూ సరే అన్నారు, ఉత్సాహం చూపించారు. అప్పుడు తిరిగి రాముడే, అందరం ఒకే కొమ్మను చూసినట్లయితే చాలా రోజుల సమయం పట్టవచ్చు. అందువల్ల నలుగురం 4 కొమ్మలపైకి ఎక్కుదాం. వింతలు చూస్తూ వాటి మాయల్లో పడకుండా వీలైనంత వరకు తిరిగి రావాలి. అందరూ తిరిగి వచ్చే వరకు ఒకరు ఈ చెట్టు వద్దనే ఉండాలి అన్నాడు. తాము తెచ్చుకున్న గుర్రాలను, ఇతర సామాగ్రిని కాపలా కాసేందుకు సాంబుని నియమించి ఒక్కొక్కరు ఒక్కో కొమ్మపైన ఎక్కారు. రాజకుమారుడైన వసంతుడు తూర్పు దిక్కున ఉన్న కొమ్మ మీదకు ఎక్కాడు. భూమి మీద నడిచినంత సులువుగా 2 రోజుల పాటు ఆ కొమ్మపై నడుస్తూనే ఉన్నాడు. అప్పటికి కొమ్మ కొంచెం సన్నబడింది. నిలబడి నడిచే వీలు లేక 4 దినాల పాటు చేతుల మీద పాకుతూ ముందుకు వెళ్ళాడు. అప్పటికి ఆ కొమ్మకు చివళ్ళు కానొచ్చాయి. కానీ అది మేఘాల మధ్యలో మాయమైపోయింది. అక్కడ కళ్ళు మిరుముట్లు గొలిపేలా విచిత్రమైన కాంతులు గోచరిస్తున్నాయి. అటువంటి చోట దిగడము, వెనక్కి పోవడమా అని తెలియక వసంతుడు తబ్బిబ్బయ్యాడు. కొంతసేపటికి మేఘాలు చెదిరిపోయాయి. అక్కడ ఓ పట్టణం ఉన్నట్లు కనిపించింది. ఓహో, ఈ మాయానగరం ప్రభావం వల్లనే ఇంతసేపు నేను భ్రమపడి ఉంటాను. ఏమైనా సరే ఈ పట్టణంలో వింతలేమిటో చూసిన తర్వాతే వెనక్కుపోతాను అనుకుంటూ వసంతుడు అందులో అడుగుపెట్టాడు. అక్కడ మానవుడు కానీ, జంతువు, పక్షి కానీ ఏదీ కనబడలేదు. ఆ పట్టణంలో అనేక ఇళ్లున్నాయి. అన్ని ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. అన్ని ఇళ్ళు ఒకే రీతిలో ఉండటం వల్ల తిరిగిన వీధిలోనే తిరుగుతూ వసంతుడు చాలాసేపు గడిపాడు. చివరకు తాను ఎక్కడ నుంచి వచ్చాడో కనిపెట్టడం కష్టమైపోయింది అతనికి. కొంతసేపటికి అతనికో విశాలమైన కొత్త వీధి కనిపించింది. దాని సంగతి కూడా చూసొద్దాం అనుకుంటూ ముందుకు వెళ్ళాడు. అక్కడ ఓ అందమైన కోట ఉంది. ఆ కోట గుమ్మం ఎక్కడుందో తెలుసుకోవటం కోసం దాని చుట్టూ వసంతుడు 3 సార్లు తిరిగాడు. కానీ గుమ్మం కనిపించలేదు. గుమ్మం లేకుండా కోట ఎలా ఉంటుంది అని ఆశ్చర్యపడుతూనే మరొకసారి దాని చుట్టూ తిరుగుతూ నేల నెరియల వంక పరీక్షగా చూసుకుంటూ వెళ్ళాడు. ఒక చోట గడప, దానికి గొళ్ళెం కనిపించాయి. ఆ గొళ్ళెన్ని తీసి గడపను పైకెత్తగానే కోట లోపలి మార్గం కనిపించింది. కోటలో ప్రవేశించిన వెంటనే ముందుగా ఒక ఉద్యానవనం దర్శనమిచ్చింది. పూలు, పళ్ళు, కాయలతో, తుమ్మెదలు, వివిధ రకాల పక్షులతో ఆ ఉద్యానవనం నందనవనంలా శోభిల్లుతుంది. దానిలో మరింత ముందుకు పోగా పోగా ఒక దేవతా భవనం లాంటిది కనిపించింది. కానీ అక్కడ మనుషుల అలికిడి మాత్రం లేదు.
ఆ భవంతి అంతటా సంచరిస్తూ వసంతుడు ఒక చక్కని అంతఃపురంలోనికి అడుగుపెట్టాడు. అందులో సూర్యుడు చొరబడలేని శుద్ధాంతఃపురంలో హంస తూలికా తల్పంపై శయనించి ఉన్న ఒకానొక అద్భుత సౌందర్యరాశిని చూశాడు. తాను చూస్తున్నది కలయో నిజమో తెలియని స్థితిలో విభ్రమగొలిపే ఆమె సౌందర్యానికి తబ్బిబ్బుపడుతూ చాలాసేపు ఆ మంచం వద్దనే తచ్చాడుతూ ఉన్నాడు వసంతుడు. ఆ చక్కెర బొమ్మ మేను సొంపులను తనలో తాను వర్ణించుకుంటూ ఎంతసేపు అలా గడిపాడో తెలియదు. మరికొంతసేపటికి ఆమె నిద్ర లేచింది. వసంతుని చూసి అదిరిపాటుతో మంచం మీద నుంచి పైకి లేచింది. దూరంగా జరిగిన పైట సర్దుకుని ఆ తరువాత, స్వామి, మీరెవరు? ఎక్కడివారు? ఈ రాక్షస శుద్ధాంతంలోనికి ఎలా రాగలిగారు? దయచేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి, నన్ను ధన్యురాలిని చేయండి అన్నది. అందుకు వసంతుడు నవ్వుతూ, యువతి, నీ పేరు, కుటుంబ వివరాలు చెప్పకుండా ఆతిథ్యం తీసుకోవటం సాధ్యం కాదు. నీ తల్లిదండ్రులెవరు? నిన్నిక్కడ బంధించిన రాక్షసుడెవరు? భయపడకుండా యథార్థం చెప్పు అని అడిగాడు. రాజకుమార, నా పేరు కళావతి. మాది అవంతి దేశం. నాకు 2 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఒక బ్రహ్మ రాక్షసి నన్ను ఎత్తుకొని వచ్చి ఈ పట్టణంలో దాచిపెట్టింది. ఇక్కడ వేరే మనుషులు ఉండరు. ఆ రాక్షసి అనేక దేశాల నుంచి ఎత్తుకొచ్చిన సొమ్ములన్నిటినీ ఇక్కడ దాచిపెడుతూ ఉంటుంది. నన్ను కూతురిలాగా పెంచుకుంటుంది. నేను కూడా దాన్ని తల్లిలాగానే భావిస్తున్నాను. నాకు ఆ రాక్షసి చదువు చెప్పేది, నానా దేశాల చరిత్రలు చెప్పేది. అందువల్లనే మిమ్మల్ని చూడగానే మర్యాద గల పురుషరత్నమని పోల్చుకోగలిగాను. మా అమ్మ నిన్ననే దేశాటనకు పోయింది. మరో వారం రోజుల వరకు తిరిగి రాదు అని కళావతి తన వృత్తాంతమంతా చెప్పుకుంది. ఆమె ఆతిథ్యం అతడికి అంగీకారయోగ్యం అయ్యింది. అతడి సన్నిధిలో ఆమె మోహ పరవశమయ్యింది. తామిద్దరూ గాంధర్వ వివాహం చేసుకోవాలనే అవగాహనకు రావటానికి వాళ్లకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆ మాయానగరం వారి పాలిట శృంగార సామ్రాజ్యంగా మారిపోయింది. 7 రోజుల పాటు వాళ్ళిద్దరూ ఆనందోత్సవాల్లో తేలి ఆడారు. 7వ నాటి ఉదయాన్నే కళావతి, స్వామి, ఈరోజు మా అమ్మ వచ్చేస్తుంది. మీ జాడ పసిగడితే మండిపడుతుంది. మిమ్మల్ని బతకనీయదు. కనుక మీరు రహస్యంగా దాక్కోవాలి అని వసంతునితో చెప్పింది. ఆమె చెప్పినట్లే వసంతుడు ఆ రాక్షసికి కనిపించకుండా దాక్కున్నాడు. అనుకున్నట్లుగా రాక్షసి రానే వచ్చింది. కళావతిని ముద్దు చేసి ఆమెతో కలిసి సుష్టుగా భోంచేసింది. మంచంపై పరుండి కూతురి చేత పాదాలను ఒత్తించుకుంటూ తాను చూసి వచ్చిన వింతలన్నీ ఏకరువు పెట్టసాగింది. అలా కబూర్లు చెబుతూ మధ్యలో ఉన్నట్లుండి, అమ్మాయి, ఏమిటది? ఈవేళ మనింట్లో మనిషి వాసన వస్తుంది. నేను లేని సమయంలో ఇక్కడెవ్వరూ రాలేదు కదా, చెప్పు. వాడెవడైనా ఒక్క పోటుతో చంపి నమిలేస్తాను అన్నది రాక్షసి ఊగిపోతూ. అమ్మ, ఈ నట్టడవిలో మనుషులు ఎలా వస్తారు? వచ్చిన ఈ కోట రహస్యం భేదించగలరా? అయినా నేను కూడా మనిషినే కదా, నా వాసనే కొట్టిందేమో. పిచ్చి ఆలోచనలు మాని హాయిగా నిద్రపో అన్నది కళావతి సర్ది చెబుతూ. రాక్షసి నిజమే కాబోలు అనుకున్నది. తల్లి నిద్రపోయింది అని ఖరారు చేసుకుని కళావతి మళ్ళీ సింగారించుకుని వసంతుని వద్దకు వెళ్ళింది. కళావతి కోసం దిగులు పడి కూర్చున్న వసంతుడు ఒక్క ఉదుటున వచ్చి ఆమెని కౌగిట పొదువుకున్నాడు. కళ, మనకిలా చాటుగా తెలుసుకోవాల్సిన ఆగత్యం ఏమున్నది? ఆ రాక్షసి నిద్ర లేచేలోగా ఈ అడవిలో నుంచి తప్పించుకొని పారిపోదాం అని సలహా చెప్పాడు వసంతుడు. అందుకామె, స్వామి, దాని గురించి మీకు తెలియదు. మనం ఎక్కడున్నా వెతికి పట్టుకుని తినేయగలదు. అయినా వారానికి 1 రాత్రి మాత్రమే కదా మనకు ఎడబాటు. మిగిలిన 7 రోజులు అది ఇక్కడ ఉండనే ఉండదాయే అన్నది. అలా కాదు, మనం ఇక్కడి నుంచి తప్పించుకోపోనైనా పోవాలి, లేదా ఆ రాక్షసిని అంతం చేసి శాశ్వతంగా దాని పీడ వదిలించుకోవాలి నిశ్చయంగా అన్నాడు వసంతుడు. కళావతి కొంతసేపు మౌనంగా ఊరుకున్నది. ఈ వేళ కాకపోతే రేపైనా నన్నిక్కడ చూస్తే ఆ రాక్షసి బతకనీయదు. మనిషి మాంసానికి అలవాటు పడ్డది కనుక రేపొద్దున్న ఎప్పుడైనా దాని ఆకలికి నీవు కూడా బలి కావచ్చు. కనుక ఎదురుపడి దానిని చంపుతానంటారా
అది సరి అయిన పని కాదు అని భయపడింది కళావతి. వసంతుడు కొద్దిసేపు ఆలోచించాడు. ఇటువంటి రాక్షసులు సాధారణంగా ప్రాణాలు ఎక్కడైనా దాచిపెడుతూ ఉంటారు. మెత్తగా మాట్లాడి దాని ప్రాణ రహస్యాన్ని తెలుసుకో, ఆ తరువాత తేలిగ్గా పని సాధించవచ్చు ఉపాయం చెప్పాడు వసంతుడు. వారి ముద్దు ముచ్చట్లలో రేయి త్వరగా తెల్లారిపోయింది. బ్రహ్మరాక్షసి నిద్రలేచే సమయానికి కళావతి తన స్వస్థానానికి వెళ్ళిపోయింది. యథావిధిగా రాక్షసి దేశాటనకు బయలుదేరింది. నవ్వుతూ ఎదురు రావలసిన కళావతి దిగులు పడి కూర్చుంది. ఆమె ముఖం చూసేసరికి రాక్షసికి గుండె పిండేసినట్లయింది. ఏమిటే పిచ్చిదానా, ఈవేళ ఏమైంది నీకు అని చిన్న పిల్లలాగా దగ్గరకు తీసుకుంది. కళావతి తన లోపలి దిగులునంతా మాటల్లో వెల్లుబుచ్చుతూ, అమ్మా, వారానికి ఒక్కరోజు తప్ప నువ్వు నాతో ఉండనే ఉండవు. మిగిలిన రోజులన్నీ ఎక్కడుంటావో తెలియదు. నువ్వు తిరిగి వచ్చే వరకు నాకు భయంగా ఉంటుంది. కాలం కలిసి రాక నీకేదైనా జరిగితే ఇక్కడ ఒంటరిగా నాకు దిక్కేంటి అన్నది. ఆ మాటలకు రాళ్ల వాన కురిసినట్టు రాక్షసి పెద్ద పెట్టున నవ్వింది. ఓసి పిచ్చిదానా, ఇదా నీ భయం? ఇటు చూడు, నన్ను చంపేవాడు ముల్లోకాల్లో లేడు. అసలు నేనిక్కడ తిరుగుతున్నానా? నా ప్రాణం నాతో పాటు తిరగదు. నన్ను కొట్టి గాయపరిచినా నా ప్రాణాలు మాత్రం పోకుండా ఉండేలా జాగ్రత్త తీసుకున్నాను. నా ప్రాణం రహస్యంగా దాచిపెట్టాను. ఆ మర్మాన్ని తెలిసినవాడు తప్ప వేరొకడు చంపలేడు అని చెప్పింది. ఆ మాటలతో కళావతి కళ్ళు విప్పార్చి ఆశ్చర్యాన్ని ప్రకటించింది. నిజమా? ప్రాణాలను రహస్యంగా దాచిపెట్టడం నిజంగా సాధ్యమేనా అమ్మా అన్నది. నిజమే, కానీ అందరికీ ఆ విద్య రాదు. ఇటు చూడు, మన నగరానికి ఉత్తరాన నవరత్న సోపానాలు కలిగి స్వర్ణ కమలాలతో శోభిల్లే ఒక తటాకం ఉంది. ఆ తటాకానికి పడమటి దిగ్గున ఒక అరటి తోట ఉంది. ఆ అరటి తోటలో ఒక రాతి వేదిక ఉంది. దానికి ఇనుప కవాటం బిగించి ఉంటుంది. ఆ కవాటాన్ని తెరిచే తాళం చెవి నువ్వు రోజు నిద్రించే పరుపు కింద ఉంటుంది. ఆ తాళం చెవితో కవాటాన్ని తెరిచి లోపలికి వెళితే ఒక మణిమయ స్తంభానికి వేలాడగట్టిన పసిడి పంజరం కనిపిస్తుంది. ఆ పంజరంలోని రామచిలుకలో నా ప్రాణం నిక్షిప్తమై ఉంది. దానిని చంపివేసినప్పుడే నేను కూడా చనిపోతాను. ఈ రహస్యం మూడో కంటివాడికి కూడా తెలియదు. కనుక నాకేదైనా ప్రమాదం జరుగుతుందేమో అని బెంగ మానుకో. హాయిగా ఉండు. ఒక్క వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను కదా. నన్ను నవ్వుతూ పంపించు తల్లి అన్నది కళావతిని బతిమాలాడుతూ రాక్షసి. కళావతి తన మనసులోని భావాన్ని రాక్షసి కనిపెట్టకుండా ఆమెను జాగ్రత్తగా సాగనంపింది. వసంతుడు కళావతి తిరిగి కలుసుకున్నారు. కళావతి తాను తెలుసుకున్న విషయాన్ని వసంతునికి తెలియజేసింది. రాక్షసి చెప్పిన గుర్తుల ఆధారంగా వసంతుడు ఆ తటాకం వద్దకు వెళ్ళాడు. అక్కడి నుంచి కదళీవనంలోకి రాతి వేదికకు చేరుకొని ఇనుప కవాటాన్ని తెరిచి లోనికి వెళ్ళారు. పంజరంలోని రామచిలుకను సమీపించబోయేంతలోనే చెవులు బద్దలు చేసేలా భీకరమైన ఆర్తనాదాలు వినవచ్చాయి. ఆ అరుపు వింటూనే వసంతుడు తన వేగం పెంచాడు. పసిడి పంజరాన్ని తెరిచి రెప్పపాటులో చిలుక గొంతు నులిపివేశాడు. ఆ వెంటనే ఆర్తనాదాలు చావుకేకలుగా మారి క్రమేపీ తగ్గాయి. చిలుకను చంపిన తరువాతే ఆ రాతి వేదిక లోపలి నుంచి అతడు బయటకొచ్చాడు. అక్కడ బ్రహ్మరాక్షసి వెల్లకిలా పడి ఉండటాన్ని గమనించాడు వసంతుడు. హమ్మయ్యా అనుకుంటూ కళావతి వద్దకు తిరిగి వెళ్ళాడు. జరిగిన విషయం ఆమెకు వివరించాడు. ఆ వార్త వింటూనే కళావతి కన్నీళ్లు పెట్టుకుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నన్ను కన్న తల్లిలాగా పెంచింది. మనుషులెవ్వరూ లేని చోట పెరగాల్సి వచ్చిందే తప్ప నాకు ఎప్పుడూ ఏ లోటు రాకుండా చూసుకుంది. నేను ఏది కోరుకుంటే అది తెచ్చిపెట్టేది అంటూ చనిపోయిన ఆ బ్రహ్మ రాక్షసితో తనకు గల అనుబంధాన్ని నెమరు వేసుకుంది. వసంతుడు ఆమెను ఓదార్చి, పాముకు పాలు పోసి పెంచితే ఎప్పటికైనా అది కాటు వేయక మానదు. ఆ రాక్షసితో మమకారం పెంచుకోవటం కూడా అలాంటిదే. ఇప్పటికైనా దాని బందీఖానా నీకు తప్పిపోయిందని సంతోషించు. నాతోరా, మా రాజ్యానికి పోదాం అని చెప్పాడు. స్వామి, మళ్ళీ మనం ఇక్కడకు వస్తామో లేదో, మరికొన్నాళ్ళు ఇక్కడ ఏకాంత ప్రదేశంలోనే ఆనందంగా గడుపుతాం. ఆ తరువాత మీరన్నట్లే చేద్దామని కళావతి అతడికి బ్రతిమలాడింది. అందుకు వసంతుడు ఒప్పుకున్నాడు. కళావతి దిగులు పోగొట్టడానికి గాను ఆమెతో కలిసి ఆ నగరమంతా స్వేచ్ఛగా విహరించసాగాడు. ఆ విహారంలో భాగంగా తమకు సమీపంలోని సముద్ర తీరానికి వాళ్ళిద్దరూ వెళ్ళారు. ఆ సముద్ర జలాల్లో చాలాసేపు కేరింతలు కొట్టారు. బ్రహ్మరాక్షసి చావుతో తమకు ఇకపై ఎలాంటి ప్రమాదము లేదని భావిస్తూ
ఆ జంటకు మరో పెను ప్రమాదం త్వరలోనే రాబోతుందని అప్పటిదాకా తెలియదు కదా. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.